హలో గైస్, ఈరోజు మనం చూస్తే కనుక మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిందనమాట. ఇంత స్ట్రాంగ్ రికవరీ ఎందుకు వచ్చిందో దానికి రీజన్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అలాగే కొన్ని కంపెనీస్ స్టాక్స్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే టైటాన్ కానివ్వండి, పేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, నాల్కో కానివ్వండి, ఎన్బిసిసి కానివ్వండి, ఇంకా చాలా కంపెనీస్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా బాగా పడుతున్నాయి. సో ఈ టైంలో మనకి మంచి వాల్యుయేషన్స్ దొరికిన కొన్ని స్టాక్స్ గురించి చెప్పమన్నారు, వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఏదైతే మనకి ఎస్టర్డే మనకి ఏదైతే ట్రంప్ వల్ల సో కొంత ఏదైతే మనకి టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తారు అని ఎప్పుడైతే మనకి న్యూస్ వచ్చిందో మన మార్కెట్స్ పడతాయని మన అందరికీ తెలుసు. బట్ మనం చూస్తే కనుక మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ అనేది మనం చూసాం అనమాట. సో కంటిన్యూస్గా ఫాల్ అనేది అప్ టు మనకి 132 దాకా కూడా మనకి అప్రాక్స్గా మార్కెట్లో కంటిన్యూస్ ఫాల్ చూసాం. సో సెల్లింగ్ ప్రెజర్ వల్ల సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది చూసాం అనమాట. 24,500 సపోర్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ దాకా కూడా పడింది. 24,500 సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఆ తర్వాత ఆఫ్టర్నూన్ చాలా మంచి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇంత స్ట్రాంగ్ రికవరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఏదైతే పడిందో అక్కడి నుంచి మనకి 250 పాయింట్స్ దాకా కూడా మోర్ దాన్ 250 పాయింట్స్ రికవరీ అని కనిపించింది అనమాట. అంతేకాకుండా మనం డిస్కస్ చేసాం 24,500 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని. సో ఈరోజు అది బ్రేక్ అయినట్టు బ్రేకే మళ్ళీ స్ట్రాంగ్ బయర్స్ వచ్చి పుష్ చేశారన్నమాట. సో ఇది మనకి కొంత పాజిటివ్ సైన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కొంత మనకి సహకరిస్తే కనుక ఈ రీజన్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ మార్కెట్స్లో కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. లేదు ఒకవేళ మళ్ళీ కూడా 24,500 బ్రేక్ లేదా మల్టిపుల్ టైమ్స్ సైడ్ వేస్ వెళ్ళి సో 1 or 2 days సైడ్ వేస్ వెళ్ళి బ్రేక్ అయితే మళ్ళీ ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా ఈరోజు మార్కెట్ గురించి ఎందుకు ఇంత షార్ప్ రికవరీ ఆఫ్టర్నూన్ టైంలో ఇంత స్ట్రాంగ్ రికవరీ ఎందుకు వచ్చిందో దానికి రీజన్స్ డిస్కస్ చేస్తే కనుక సో కొన్ని రీజన్స్ వల్ల మార్కెట్లో ఈరోజు కొంత ఆ రికవరీ అనేది కనిపించింది అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక సో ట్రంప్ ఏదైతే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు వెళ్ళి రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుటిన్ గారిని సో మీట్ అవుతారు. సో కొంత ఏదైతే కొంత చర్చల కోసం మీట్ అవుతారని కొంత న్యూస్ వచ్చిందనమాట. లైక్ డిఫరెంట్ సెక్టార్స్ గురించి మాట్లాడతారని చెప్పి సో న్యూస్ వచ్చింది. దానివల్ల కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అంతేకాకుండా ఏదైతే మనకి సో టారిఫ్స్ అనేది ఎస్టర్డే ఏదైతే ట్రంప్ గారు పెట్టారో సో వీటికి కొంత టైం ఇచ్చి ఈ మధ్యలో నెగోషియేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి న్యూస్ వచ్చిందనమాట. సో నెగోషియేషన్స్ ఫర్దర్గా ఉన్నాయి కదా, మళ్ళీ కూడా కొంత తగ్గిస్తారు అని చెప్పేసి సో మనకి కొంత ఎక్స్పెక్టేషన్స్ వల్ల మార్కెట్లో రికవరీ అనేది కనిపించింది అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. అలాగే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ మన ఏదైతే మార్కెట్స్ ఓపెన్ అయ్యి ఆఫ్టర్నూన్ టైంలో ఏషియన్ మార్కెట్స్లో కొన్ని ఏషియన్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అవడం, లైక్ సౌత్ కొరియాస్ మార్కెట్ కానీ, జపాన్ కానివ్వండి, షాంఘై కానివ్వండి, హాంకాంగ్ మార్కెట్ సో ఇవి కొంత పాజిటివ్గా మూవ్ అవడంతో మన మార్కెట్లో కూడా రికవరీ అనేది వచ్చి ఉండొచ్చు అనమాట. అలాగే సో రూపీ గెయిన్స్ డాలర్కి అగెన్స్ట్గా రూపీ అనేది కొంత పెరిగింది. అది కూడా కొంత పాజిటివ్ సైన్ అనమాట ఈరోజు మార్కెట్లో రికవరీ అవడానికి. అలాగే వాల్యూ బయింగ్ సో ఏదైతే మార్కెట్ కంటిన్యూస్ పడిన తర్వాత ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ బాటమ్ అవుట్ అయిన తర్వాత కొన్ని స్టాక్స్లో స్పెసిఫిక్గా ఆటో, ఫార్మా, ఐటీ సెక్టార్స్ స్టాక్స్లో కొంత బయింగ్ అనేది జరిగింది. అందువల్ల మార్కెట్లో కొంత రికవరీ ఆ సెక్టార్స్ కొంత రికవరీ అవడంతో మార్కెట్లో రికవరీ అనేది కనిపించింది. సో అందువల్ల ఇంత స్ట్రాంగ్ రికవరీ మార్కెట్లో మనం చూసాం అనమాట. అంతేకాకుండా ఏదైతే మనకి ఆప్షన్ ఏదైతే సెల్లర్స్ ఉంటారో ఎక్స్పైరీ రోజు సో బోత్ సైడ్ సో ట్రేడ్ చేస్తుంటారు. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద రీజన్ ఎక్స్పైరీ డే వల్ల నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ వల్ల. సో ఇవన్నీ రీజన్స్ అనమాట ఈరోజు మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ అని రావడానికి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 24,500 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక స్ట్రాంగ్ రికవరీ ఎక్స్పెక్ట్ చేసాం. సో రికవరీ వచ్చింది. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మళ్ళీ కూడా 24,900 నుంచి 25,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే ఈరోజు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైటాన్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 52.5% పెరిగింది. రెవెన్యూ కూడా 24.6% పెరిగింది. ఎడిటా కూడా చాలా బాగా పెరిగింది అనమాట. మార్జిన్స్ కూడా సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక సో బాగున్నాయి గైస్. సో ఓవరాల్గా సో టైటాన్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రేపు ఫర్దర్గా మనకి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది స్టాక్. ఈ స్టాక్ను మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నాల్కో, నేషనల్ యూనియన్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 78% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ 33% ఇంక్రీజ్ అయింది. సో ఎబిడిటా కూడా 59-60% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది నాల్కో పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి ఎన్బిసిసి కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇది కూడా కొంత పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 26% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ 11.6% ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా ఆల్మోస్ట్ మనకి 20% ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అయ్యాయి గైస్. సో ఓవరాల్గా ఎన్బిసిసి కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఐఓఎల్ కెమికల్
కెమికల్స్ కూడా సో ఈ స్టాక్ కూడా మనకి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ఇవి కూడా డీసెంట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. నెట్ ప్రాఫిట్ 13% పెరిగింది, రెవెన్యూ 10%, ఎబిడిటా 22.5%, మార్జిన్స్ కూడా కొంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా మనకి సో పాజిటివ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది కదా. సో ఇవి కొన్ని స్టాక్స్ అనమాట, ఇంకా చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి, బట్ ఈ కంపెనీస్ కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తాయి అనమాట. అలాగే మనం చూస్తే కనుక సో చాలామంది సో ఒక మంచి ఫాల్లో దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ అనమాట. జెన్టెక్ ఆల్మోస్ట్ 2250 స్టాక్ కాస్త ప్రజెంట్ 1450, 1400 లెవెల్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకుని ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా బాగా పెరిగింది, అదే అందువల్ల మనకి ఆ గ్యాప్ అనేది కవర్ చేసింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక 1400 లెవెల్స్ అలా ట్రేడ్ అవుతుంది. ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చింది, కంప్లీట్ పాజిటివ్ అని చెప్పలేం, బట్ 1000 లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలా మంది అడుగుతుంది నాట్కో ఫార్మా. సో హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకున్నాం, సో యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. 900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈరోజు మంచి రికవరీ అనేది కనిపించింది, ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ నుంచి కొంత మంచి పాజిటివ్గా మనకి రికవరీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి 900 లెవెల్స్ దగ్గర, అలాగే మనకి 800, 780 నుంచి 800 కూడా మంచి సపోర్ట్ రీజన్స్. ఈ 2 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే ట్రెండ్ కూడా చాలా మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది గైస్. ఆల్మోస్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 8500 స్టాక్ కాస్త మనకి 5000 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది, ప్రజెంట్ సో మంచి ఫాల్లో దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఒక 5000, 4000 ఆ రీజన్స్ 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ అనమాట. సో ఈవెన్ పిఎఫ్సి కానీ రెక్ లిమిటెడ్ కానీ మంచి ఫాల్స్లో దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ 650 స్టాక్ కాస్త సో 300, 350, 380 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని మంచిగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. డివిడెన్స్ కూడా స్లైట్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఇస్తుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇదైతే నౌకరీ అనమాట. ఆల్మోస్ట్ 1800 రూపీస్ స్టాక్ కాస్త 1300కి అరౌండ్గా దొరుకుతుంది. ఈరోజు స్ట్రాంగ్ రికవరీ వచ్చింది, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా చాలా బాగా పెరిగింది స్టాక్. సో 1300 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. ఈవెన్ 1000 లెవెల్స్ కూడా చాలా మంచి లెవెల్స్. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ అని చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 500 స్టాక్ కాస్త మనకి 3000 లెవెల్స్ దాకా వెళ్ళింది. మంచి డిప్లో దొరుకుతుంది. మరి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రజెంట్ స్టిల్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. సో వెయిట్ ఫర్ ఫర్దర్గా మనకి పడే ఛాన్స్ ఉంది. సో ఏదైతే 1500, 1250 చాలా స్ట్రాంగ్ రీజన్స్ అనమాట. సో ఫర్దర్గా పనియండి. సో 1500 నుంచి 1600 రీజన్స్లో కొంత క్వాంటిటీ, అలాగే 1250 రీజన్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే గోగ్రేజ్ ప్రాపర్టీస్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. మీరు కూడా ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక 3000 అబౌట్ ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి 2000 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ దగ్గర ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మహా అయితే పడితే మాక్సిమం 1750 లెవెల్స్ దాకా కూడా పడవచ్చు గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి కంపెనీ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీడీఎల్ అనమాట. కొంత సో ఏదైతే మనకి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో 2000 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ మంచి ఫాల్లో దొరుకుతుంది, బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. ప్రీవియస్గా కూడా సో పడినప్పుడు ఆల్మోస్ట్ షార్ప్ ఫాల్ చూసాం, అక్కడి నుంచి మంచి రికవరీ చూసాం అనమాట. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోండి. 1 or 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 1500, 1250, 1000 చాలా మంచి లెవెల్స్. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే ఇది కూడా మంచి కంపెనీ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే మంచి ఫాల్స్లో దొరుకుతున్నాయి. ఈవెన్ మనం ప్రీవియస్గా కూడా మనం రిలయన్స్, టీసీఎస్ కూడా డిస్కస్ చేసాం. సో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా డిస్కస్ చేసాం. మంచిగా ఐటీ స్టాక్స్ బాగా మంచి ఫాలో అవుతున్నాయి. ఫాలో అవుతున్నప్పుడు అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే మంచి ఫాలో దొరుకుతున్నాయి. ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.